Thank you. So I created a basic React application. Here it is. So in the Docker file, I mentioned I created a Docker file. Guys, just tell me what is the use of Docker file and what are the instructions should we place Docker file? What type of instructions and why we use Docker file? I want response. So It is used to build test and deploy images. So the main motto of the Docker file is to about create a image based on our application. Okay, should we should place the instructions to build our image. Image is nothing but a class. You guys know class, right? So in the class there is some instructions as well as in the Docker file. We are to mention what type of image. mean, uh, I mean, in which software, in which version the application is running, and all these commands we should we should place in Docker file. So again, Docker is this application. Just take your notes about these commands. So first thing we have to build our Docker application. The command is Docker build t. Why t is t is helps to name name of our image. So I mentioned the name as Docker exercise for care. ఆ, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మన ప్రాజెక్ట్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఈ టీ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మన ఇమేజ్కి ఒక నేమ్ సెట్ చేస్తుంది. ఆ నేమ్ ఏంటంటే డాకర్ ఎక్సర్సైజ్ ఫర్ కేహబ్. సో ఎప్పుడైతే నేను ఈ డాట్ ఎందుకు ఇచ్చానంటే ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ రియాక్ట్ అప్లికేషన్, దీనికి ఇమేజ్ క్రియేట్ చేయమని నేను టెక్నికల్గా టెర్మినల్ లాంగ్వేజ్లో చెప్పాను. నేను ఎప్పుడైతే ఇలా ఎంటర్ చేస్తానో నా నా ఈ అప్లికేషన్కి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిందో లేదో మనం చెక్ చేద్దాం. ఇమేజ్ క్రియేట్ అయిందో లేదో మనం చెక్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే డాకర్ ఇమేజ్ ls. కనిపిస్తుందా ఇమేజ్ క్రియేట్ అయినట్టు? అరే మీరు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుందరా మాట్లాడుతున్నారా లేదో? మీరు చేస్తున్నారా ఇది? నేనేమో సరదాగా చెప్తున్నారా క్లాస్? నేను సో ఇక్కడ నాకు ఇమేజ్ క్రియేట్ అయింది. మనం కూడా చెక్ చేసుకోవచ్చు డాకర్లో. నాకు ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సో మనకి ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయింది కదా, ఈ ఇమేజ్ క్రియేట్ అయినప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? నార్మల్గా రన్ చేయాలి కదా. ఈ ఇమేజ్ని రన్ చేయాలి మనం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఈ ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్కి ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లోపల మన రియాక్ట్ అప్లికేషన్ రన్ చేయాలి. యాక్చువల్గా పర్పస్ అది. మనం మీకు ఊప్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, క్లాస్ యూజ్ చేసుకుని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామో, లైక్ వైజ్ డాకర్ ఇమేజ్ యూజ్ చేసుకుని మల్టిపుల్ కంటైనర్స్లో మన అప్లికేషన్ని రన్ చేసుకోవచ్చు. ఒకే అప్లికేషన్ డిఫరెంట్ కంటైనర్స్లో మనం రన్ చేసుకోవడానికి డాకర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేశాను. ఇప్పుడు డాకర్ ఇమేజ్ని రన్ చేద్దాము ఒక కంటైనర్ యూజ్ చేసి. సో దానికి మనం కమాండ్ ఏం యూజ్ చేస్తామంటే డాకర్ రన్ -t.
సో ఈ మైనస్ డి అంటే ఎవరన్నా అన్న చెప్పగలరా? లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళు, లాస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఈ మైనస్ డి అన్నది ఎందుకు యూజ్ చేస్తామో చెప్పగలరా? వై షుడ్ వి యూజ్ మైనస్ డి? సరే, మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఈ మైనస్ డి లేదు, డాకర్ రన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నా కంటైనర్కి ఒక నేమ్ ఇస్తాను. నేమ్ సంథింగ్. ఈ నేమ్ మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు, అది ఏదైనా ఏం లేదు. డాకర్ కంటైనర్ నేమ్ మైనస్ పి. సో ఈ మైనస్ పి ఎందుకంటే యూజువల్గా మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది? రియాక్ట్ అప్లికేషన్. రియాక్ట్ అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది? 3000. యా, 3000. సో ఈ పి అన్నది ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ఇమేజ్ని సో ఇది ఒక కంటైనర్ కదా, ఈ కంటైనర్ లోపల మనకి మన ప్రాజెక్ట్ ఉంది. సో మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది ఈ రియాక్ట్ అప్లికేషన్? సో ఈ రియాక్ట్ అప్లికేషన్ మనకి యూజువల్గా 3000 పోర్ట్ మీద రన్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్గా మనం ఇక్కడ రియాక్ట్ డాకర్ రన్ నేమ్ కేహబ్ కంటైనర్ మైనస్ పి అవ్వకుండా రన్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే చూడండి, ఇమేజ్ ఐడి అరే క్లియర్గా వినండి, ఎక్కడైనా డౌట్స్ వస్తే అడగండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది. సో ఇక్కడ నేను ఈ కమాండ్లో ఏం టైప్ చేశాను? డాకర్ రన్, నాకు కంటైనర్ నింపు, కంటైనర్ నేమ్ ఇది. ఆ కంటైనర్కి ఆ కంటైనర్ దేని మీద క్రియేట్ అవ్వాలి? ఏ ఇమేజ్కి, ఏ ఇమేజ్తో అసోసియేట్ అవ్వాలి? ఈ ఇమేజ్ ఐడి. ఈ ఇమేజ్ ఐడి ఏంటిది? మనం ఫస్ట్ బిల్డ్ చేసిన ఈ రియాక్ట్ అప్లికేషన్కి బిల్డ్ చేసిన ఇమేజ్ ఇది. డాకర్ ఎక్సర్సైజ్ ఫర్ కేహబ్ అనే ఇమేజ్కి నాకు ఒక కంటైనర్ క్రియేట్ చేయమని ఒక కమాండ్ రాశాను. ఎప్పుడైతే ఇలా రాశానో మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుందా ఇక్కడ? ఇది చూసి చెప్పండి. సో ఇప్పుడు నేను ఈ లోకల్ హోస్ట్ ఈ లింక్ని ఫాలో చేస్తాను. ఏమొచ్చింది ఇక్కడ? సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నాకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్ రన్ అవుతుంది అంటే నా రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది, కానీ నాకు లోకల్ హోస్ట్గా కానీ బయట అవైలబుల్గా రావట్లేదు. సో అలా మనకి అవైలబుల్గా రానప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టెర్మినల్ ఇర్రెస్పాన్సివ్ స్టేజ్లో ఉంది, అంటే ఏ కమాండ్స్ తీసుకోవట్లేదు ఇక్కడ. సో ఇదొక ప్రాబ్లము. మన లోపల రన్ అవుతున్న ప్రాజెక్ట్ బయట కూడా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అంతా ఇర్రెస్పాన్సివ్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చేయాలంటే ఫస్ట్ కంటైనర్ ఉంది, అది స్టాప్ చేద్దాం. డాకర్ రన్ కేహబ్ కంటైనర్ స్టాప్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే డాకర్ ఆర్ఎం అంటే రిమూవ్ చేసేమని ఆ కంటైనర్ని కేహబ్
కంటైనర్. నాకు ఆ కంటైనర్ డిలీట్ అయిపోయిన తర్వాత చెక్ చేయాలంటే ఏం చేస్తాం, డాకర్ పిఎస్. ఈ పిఎస్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఏమైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో అవన్నీ చూపిస్తుంది. నాకు ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ బట్టి ఏ కంటైనర్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కంటైనర్ క్రియేట్ చేద్దాం. నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, టెర్మినల్ ఇర్రెస్పాన్సివ్ స్టేజ్లో ఉంది, అంటే ఇన్పుట్స్ ఏం తీసుకోవట్లేదు. సెకండ్ వచ్చేసి నాకు కంటైనర్లో నా రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది కానీ బయటికి మాత్రం యాక్సెస్ అవ్వట్లేదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డాకర్ రన్ -d. ఈ -d అనే కమాండ్ ఏం చేస్తుందంటే టెర్మినల్కి వేరే ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్తుంది. డి అంటే ఏంటంటే డిటాచ్. ఆ ఇమేజ్కే కాకుండా వేరే ఇమేజ్ రన్ చేసుకోవడానికి కూడా టెర్మినల్ ఇవ్వడానికి కోసం ఈ డి అనే ఫ్లాగ్ యూజ్ చేస్తాం. రన్ నేమ్ కంటైనర్ -p. ఇక్కడ ఏంటంటే నా రియాక్ట్ అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ 3000 పోర్ట్ కదా. ఈ ఫస్ట్ పోర్ట్ ఏంటంటే ఈ నెంబర్ ఏంటంటే నువ్వు ఇన్ కేస్ కంటైనర్ బయట నుంచి యాక్సెస్ చేయాలంటే ఏ పోర్ట్ మీద యాక్సెస్ చేయాలి అని స్పెసిఫై చేయడానికి. ఈ సెకండ్ ఏంటంటే కంటైనర్ లోపల రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది కదా, ఆ రియాక్ట్ అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది. అర్థమైంది ఇది. నెక్స్ట్ ఇమేజ్ ఐడి ఏంటి మనకి, docker exercise GitHub. Yes, you're break from third, right? Actually, it's finished 110 minutes. Dapat కొంచెం ఇస్తాం అవ్వచ్చు. తప్పు రాశాను ఇక్కడ ఇమేజ్ నేమ్ని. సో ఇది ఇమేజ్ ఐడి, నాకు ఇమేజ్ ఐడి. ఎప్పుడైతే ఇలా రన్ చేశానో చూసారు, ఇప్పుడు నా కమాండ్ ప్రాంప్ట్ వేరే ఇన్పుట్స్ తీసుకోవడానికి యాక్సెస్ తీసుకుంటాను. ఇందాక ఏమైంది, యాక్సెస్ తీసుకోలేదు ప్రీవియస్గా, ఇప్పుడు తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు నా రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుందో లేదో చూద్దాం, అంటే బయటికి యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఒక కంటైనర్ క్రియేట్ అయింది. వచ్చిందా? ఓకే, క్లియర్ కదా ప్రాసెస్ ఏంటన్నది? ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ ఈ హెలో ఉంది కదా, ఈ హెలోని అప్డేట్ చేద్దాం మనం. అప్డేటెడ్ కోడ్. సో ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్లో అప్డేట్ చేశాను కోడ్ని. ఇప్పుడు ఆ కోడ్ని డాకరైజ్ చేయడం ఎలా, మళ్ళీ అప్డేట్స్ని రిఫ్లెక్ట్ చేయడం ఎలా, ఏం చేస్తామంటే ఫస్ట్ మనం డాకర్ కంటైనర్స్ని స్టాప్ చేయాలి. డాకర్ స్టాప్ కంటైనర్ నేమ్ ఏంటి, కంటైనర్. నా GitHub కంటైనర్ స్టాప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు డాకర్ నా కోడ్ని అప్డేట్ చేయాలి కదా, బిల్డ్ డి ఇమేజ్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సారీ, మిస్టేక్.
సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే నా అప్డేట్ చేసిన కోడ్ని మళ్ళీ డాకరైజ్ చేస్తుంది. సో తెలుసు కదా, టీ అంటే నేమ్ ఇవ్వడం, ఈ డాట్ అంటే ఏంటంటే ఈ ఇక్కడైతే అప్డేట్స్ ఈ ఫోల్డర్ని అంతా డాకరైజ్ చేయమని మీనింగ్. వెయిట్ చేయండి ఒకసారి, అప్డేట్ అయ్యి. సో నా కోడ్ అన్నది అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. నేనేం చేస్తాను, మళ్ళీ ఒక కంటైనర్ చేసాను కదా, కంటైనర్ డిలీట్ చేస్తాను. డాకర్ ఆర్ఎం GitHub కంటైనర్. నా కంటైనర్ అనేది డిలీట్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు చూద్దాం డిలీట్ అయిందో లేదో. డాకర్ PS ఏ కంటైనర్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో నేను మళ్ళీ ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. 3000 పోర్ట్ మీద రన్ అవ్వాలని చెప్తున్నాను. డిటాచ్డ్ మోడ్లో ఉండాలని చెప్తున్నాను. అన్ఏబుల్ టు ఫైండ్. సో ఈ పోర్ట్ నాకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది. కంటైనర్ క్రియేట్ అయిందో లేదా అట్లా చెక్ చేస్తాం మనం. డాకర్ PS క్రియేట్ అయిన కంటైనర్ నేమ్ ఏంటి, GitHub కంటైనర్. ఇప్పుడు యాక్సెస్ చేద్దాం. ఆ కోడ్ అప్డేట్ అయిందో లేదో తెలియాలి కదా మనకు. Wait a second. Code update of Docker. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను కోడ్ అప్డేట్ చేసినా సరే నాకు ఇక్కడ చేంజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యా. అప్డేట్ ఐ మీన్ ఏంటి, రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే నాకు నేను రీబిల్ చేసినప్పుడు ఒక రీబిల్ చేయాలి, కానీ నాకు ఒక వెర్షన్తో రీబిల్ చేయలేదు. ఇప్పుడు చూడండి కోడ్ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే డెవలప్ ఒక వెర్షన్ ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్కి ఒక వెర్షన్ ఇచ్చాను, డెవలప్మెంట్ వెర్షన్ అని. డెవ్ అంటే డెవలప్మెంట్ అని అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఇమేజ్ని రన్ చేస్తాను. ఓకే, ఈ ఇమేజ్కి రన్ చేయమని చెప్తున్నాను. స్పెల్లింగ్స్ రావట్లేదు. సో నాకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది. ఆ కంటైనర్ని యాక్సెస్ చేద్దాం. రిఫ్లెక్ట్ అయిందా కోడ్?
అరే మీరు అలా వింటున్నారో లేకపోతే పక్కన పడేసారో ఏం అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థమవుతుందా? నేను ఏదో కమెంట్స్ కొట్టుకెళ్ళిపోతున్నాను కాదురా. మీకు అర్థమైతేనే కదా అల్టిమేట్‌గా. సో, నాకు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అసల? మీకు అర్థం కావట్లేదా? లేకపోతే సరదాగా పెట్టింది క్లాసు? సో, ఇప్పుడు మనం కోడ్ అప్డేట్ చేయడం నేర్చుకున్నాం. ఒక డాకర్ అప్లికేషన్ రన్ చేయడం నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ కమాండ్స్ ఏంటంటే ఉన్న డాకర్ ఇమేజ్‌కి ఐ మీన్ డాకర్ కంటైనర్‌ని స్టాప్ చేయడం ఎలాగా? దానికి నేమ్ చేంజ్ చేయడం ఎలాగా? డిలీట్ చేయడం ఎలాగా? సో, డాకర్ కంటైనర్‌ని స్టాప్ చేయాలంటే రన్ అవుతున్న కంటైనర్‌ని స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ కంటైనర్ నేమ్ khub కంటైనర్. సో, నా khub కంటైనర్ అన్నది స్టాప్ అయింది. మీకు కావాలితే చెక్ చేసుకోవచ్చు. ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే డాకర్ ps ఇక్కడ ఈ ps కమాండ్ టైప్ చేయగానే ఏమొస్తుందంటే ఏమైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో అవన్నీ వస్తాయి. సో డాకర్ ps మైనస్ సారీ సో psa అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఎన్నైతే కంటైనర్స్ క్రియేట్ అయ్యాయి అన్నది మొత్తం చూపిస్తుంది. ఇప్పటి వరకు ఏమేమి కంటైనర్స్ వచ్చాయి, నువ్వు khub అప్లికేషన్కి కానీ ఏ అప్లికేషన్ అయినా సరే ఇప్పటివరకు ఏ కంటైనర్స్ క్రియేట్ అయ్యాయి ఈ పర్టికులర్ అప్లికేషన్కి అని చూపిస్తుంది. డాకర్ psa అనే కమాండ్ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు డాకర్ రీనేమ్ చేద్దాం. రీనేమ్ khub కంటైనర్ ఉంది కదా, ఆ khub కంటైనర్కి వేరే నేమ్ ఇద్దాం. సో నాకు అది రీనేమ్ అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డాకర్ psa క్రియేట్ అయిందా? సో ఇప్పుడు మనం ఆ కంటైనర్ రన్ చేద్దాం. డాకర్ రన్ సైబర్ గ్రూప్ p3000 ఇమేజ్ నేమ్ exercise for k what happened? Docker exercise for KM Docker access for development. Docker run cyber group container లేదా? సో నాకు ఇప్పుడు సైబర్ క్రూ అనే కంటైనర్ స్టార్ట్ అయింది. చెక్ చేద్దాం స్టార్ట్ అయిందో లేదో. స్టార్ట్ అయింది. రియాక్ట్ అప్లికేషన్ యాక్సెస్ అవుతుందా? అరే కమెంట్స్ టైప్ చేస్తున్నాను అనుకోండి. సో ఆల్రెడీ ఇప్పుడు
మళ్ళీ రీనేమ్ చేద్దాం చూడండి. డాకర్ స్టాప్ రీనేమ్ చేయాలంటే ఫస్ట్ స్టాప్ చేయాలి. స్టాప్ అంటే ఇలా నువ్వు స్టాప్ ఇచ్చావనుకో రిక్వైర్మెంట్ అడుగుద్ది. ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే కంటైనర్ నేమ్ ఇవ్వాలి, కంటైనర్ ఐడి ఇవ్వాలి, రెండట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. సో మనం ఇక్కడ డాకర్ స్టాప్ సైబర్ క్రూ కంటైనర్, నేను నా కంటైనర్ని ఆపేశాను. సో ఇప్పుడు డాకర్ రీనేమ్డ్ కంటైనర్ సైబర్ క్రూ కంటైనర్కి వేరే నేమ్ ఇస్తాను చూడండి. రీనేమ్డ్ కంటైనర్. సో ఇప్పుడు రీనేమ్ అవుతుంది, రీనేమ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. రన్ దేంతో చేస్తానంటే కొత్తగా ఇచ్చిన నేమ్తో రన్ చేస్తాను చూడండి. రీనేమ్డ్ కంటైనర్ రీనేమ్ అయిందా కంటైనర్? అరే హలో, సో యాక్సెస్ చేస్తే నాకు మళ్ళీ యాక్సెస్ అవుతుంది. రీనేమ్డ్ కంటైనర్ ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోండి. రీనేమ్డ్ కంటైనర్ నేమ్ మారింది, కనిపిస్తుంది స్క్రీన్. సో డాకర్ పిఎస్ నాకు ఇక్కడ మారింది. కంటైనర్ నేమ్ చూడండి, ఇక్కడ రీనేమ్డ్ కంటైనర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ చేయండి. రీనేమ్డ్ కంటైనర్ క్లియరా? సో ఇప్పుడు డాకర్ ఇమేజ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇమేజ్కి నేమ్ ఎలా చేంజ్ చేయాలి, స్టాప్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. సో ఇప్పుడు ఇమేజ్ నేను కంటైనర్ స్టాప్ చేస్తాను. ఫస్ట్ డాకర్ స్టాప్ రీనేమ్డ్ కంటైనర్ స్టాప్ అవుతుంది. డాకర్ ఆర్ఎంఐ ఫస్ట్ రీనేమ్ చేద్దాం దీన్ని. డాకర్ ఇక్కడ రీనేమ్ అని ఇవ్వకూడదు, ట్యాగ్ అని ఇవ్వాలి. అర్థమైందా? ఇమేజ్ని రీనేమ్ చేయాలంటే దానికి మనం ట్యాగ్ అని ఇవ్వాలి. ఫస్ట్ ట్యాగ్ ఓల్డ్ ట్యాగ్ ఏముంది, ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏముంది, ఏం పెట్టాను, డాకర్ ఎక్సర్ exercise for KHub renamed image. సో ఇప్పుడు ఇమేజ్ రీనేమ్ అయిందో లేదో చూద్దాం. డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ అంటే నాకు ఏమైతే ఇమేజెస్ ఉన్నాయో అన్నీ షో చేస్తుంది. చూసారా, ఒక కొత్త ఇమేజ్ వచ్చింది, రీనేమ్డ్ ఇమేజ్ అని. సో ఎప్పుడు మనం రీనేమ్ చేసినా దానికి ఒక వెర్షన్ క్రియేట్ అవుతుంది. ఉన్న ఇమేజ్ ఎప్పుడు మారదు. ఇప్పుడు నేను ఫస్ట్ డాకర్ని బిల్డ్ చేశాను, ఇమేజ్ని డాకర్ ఫైల్ యూజ్ చేసి బిల్డ్ చేశాను కదా. సో ఆ బిల్డ్ చేసింది అలాగే ఉండిపోయి ఎప్పుడైతే మనం రీనేమ్ చేస్తామో దానికి ఒక కాపీ క్రియేట్ చేస్తుంది తప్ప ఉన్న ఎగ్జిస్టింగ్ ఇమేజ్కి ట్యాగ్ అన్నది మారదు. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఫస్ట్ క్లియర్ స్క్రీన్ డాకర్ ఆర్ఎంఐ ఏంటంటే రిమూవ్ ఇమేజ్. సో ఇక్కడ నేను ఇమేజ్ నేమ్ ఇస్తాను. ఇమేజ్ నేమ్ అనే కాదు, ఇమేజ్ ఐడి కూడా ఇవ్వచ్చు. అన్ట్యాగ్డ్ లేటెస్ట్. సో ఇమేజ్ అన్నది డిలీట్ అయింది, చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇందాక వరకు మనకి డెవలప్మెంట్ ఉంది, లేటెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రీనేమ్డ్ ఇమేజ్ మాత్రం ఉంది. డాకర్ ఎక్సర్సైజ్ ఫర్ కేహబ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు రీనేమ్ ఇమేజ్ కూడా డిలీట్ చేస్తాం చూడండి. రీనేమ్డ్ ఇమేజ్
ఇప్పుడు డాకర్ ఇమేజ్ ఎల్ఎస్. సో నాకు అసలు రీనేమ్ ఇమేజ్ లేదు, డాకర్ ఎక్సర్సైజ్ డెవలప్మెంట్ ట్యాగ్ ఉంది తప్ప నార్మల్ ఇమేజ్ అన్నది లేదు. క్లియర్ అర్థమైందా ఇమేజెస్ ఎలా డిలీట్ చేయాలి? సో నేను గ్రూప్లో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. సో నేను గ్రూప్లో ఒకటి ఫార్వర్డ్ చేశాను. సో ఈ డాక్యుమెంట్లు ఏమున్నాయంటే డాకర్ అన్ని కమాండ్స్, అంటే డాకర్ ఫస్ట్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ కమాండ్ యూజ్ చేసి ఇమేజ్ బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ డాకర్ ఇమేజ్ని రన్ చేసి అట్ ద సేమ్ టైం కంటైనర్ నేమ్ కూడా ఇవ్వడానికి కోసం ఈ కమాండ్ అన్నది యూజ్ చేస్తాం. పోర్ట్ అంటే మీకు చెప్పాను కదా పోర్ట్ ఎట్లా ఉపయోగపడుతుందని. సో పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్డేట్ అవర్ కోడ్ వెర్షన్. ఇది మనము కోడ్ ఎట్లా అప్డేట్ చేయాలన్నది, ఒక కొత్త ఇమేజ్కి క్రియేట్ చేయడం. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు, మీరు కోడ్ అన్నది అప్డేట్ చేశారు. సో ఇమేజ్లో డాకర్ ఇమేజ్లో అది కోడ్ అప్డేట్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసి, ఇందాక చూపించాను కదా ఆర్ఎంఐ అని, అలా డిలీట్ చేసి తర్వాత మళ్ళీ అప్డేట్ చేయాలి ఇలా. నెక్స్ట్ మేనేజింగ్ కంటైనర్స్, ఇవన్నీ ఒకసారి మీరు టెస్ట్ అవుట్ చేయండి. టెస్ట్ అవుట్ చేస్తే మీకు ఎట్లా ఏంటి అన్నది ఐడియా వస్తుంది. టెస్ట్ అవుట్ చేసి ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి ఈరోజు సాయంత్రం మీరు గ్రూప్లో అప్డేట్ చేయండి. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. పృథ్వీ. So how to delete a Docker container? Okay, Docker container క్రియేట్ చేయాలి. Docker container డిలీట్ చేసే ముందు అసలు డాకర్ కంటైనర్ ఎగ్జిస్టెడ్ ఉందో లేదో చెక్ చేయండి. సో ఎలా చేస్తామంటే డాకర్ పిఎస్. నాకు ఇక్కడ ఏ కంటైనర్ క్రియేట్ అవ్వలేదు, ఏ కంటైనర్ లేదు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే డాకర్ ఫస్ట్ నేను నా ఇమేజ్కి ఒక కంటైనర్ రన్ చేసుకుంటాను. ఎట్లా అంటే ఈ కమాండ్ ఏం చేస్తుందంటే డాకర్ రన్, మనకి డాకర్ ఎక్సర్సైజ్ ఫర్ కే హబ్ అనే ఇమేజ్కి సైబర్ క్రూ కంటైనర్ అనే ఒక కంటైనర్కి నేమ్ పెట్టి 3000 పోర్ట్ మీద యాక్సెస్ చేయమని చెప్తున్నాం దానికి. సో ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేస్తానో నాకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది. ఆ కంటైనర్ ఎట్లా చూసుకోవాలంటే క్రియేట్ అయిందా సైబర్ క్రూ కంటైనర్ అని. సో ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో నాకు నా రియాక్ట్ అప్లికేషన్ అన్నది యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు ఈ యాక్సెస్ అయిన కంటైనర్ని మేనేజ్ చేద్దాం. క్లియర్ స్క్రీన్. సో డాకర్ పిఎస్ ఈ కమాండ్ ఏం చేస్తుందంటే నాకు ఏమైతే కంటైనర్స్ ఉన్నాయో ఆ కంటైనర్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను కదా సైబర్ క్రూ కంటైనర్ అని. ఈ కంటైనర్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ కంటైనర్ని స్టాప్ చేయాలి. స్టాప్ ఎట్లా చేస్తామంటే డాకర్ పిఎస్ అని చెప్పి డాకర్ స్టాప్ కంటైనర్ నేమ్ సైబర్ క్రూ
ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను నేను, డాకర్ ఎక్సర్సైజ్ ఫర్ కేహబ్. ఈ ఇమేజ్ ఏ ప్రాజెక్ట్కి సంబంధించిందంటే ఒక రియాక్ట్ బేసిక్ అప్లికేషన్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్లికేషన్ అది. సో నేను ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ ఇమేజ్కి ఒక కంటైనర్ క్రియేట్ చేయడం కోసం రన్ చేస్తాను. చూడండి, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే డాకర్ రన్ -d -d -name. ఎప్పుడైతే ఈ ఇమేజ్ రన్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం నేమ్ కూడా ఇచ్చేయమని చెప్తున్నాం దానికి. నెక్స్ట్ ఈ p అనే కమాండ్ ఏం చేస్తుందంటే కంటైనర్లో ఉన్న రియాక్ట్ అప్లికేషన్ని బయట యాక్సెస్ చేసుకోవడానికి ఈ పోర్ట్ నెంబర్, ఇదేంటంటే ఫస్ట్ పోర్ట్ ఏంటంటే ఎక్స్పోజ్ పోర్ట్, సెకండ్ పోర్ట్ నెంబర్ ఏంటంటే యాక్చువల్ పోర్ట్. సో ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేస్తామో నాకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది. కంటైనర్ నేమ్ ఏంటి, సైబర్ క్రూ కంటైనర్. సో ఇప్పుడు ఈ కంటైనర్ని స్టాప్ చేయాలి, డిలీట్ చేయాలంటే ఫస్ట్ స్టాప్ చేయాలి. స్టాప్ ఎలా చేస్తాం, సైబర్ క్రూ కంటైనర్ స్టాప్ అయింది. స్టాప్ అయిన కంటైనర్ని డిలీట్ ఎట్లా చేస్తామంటే ఆర్ఎం చేసి సైబర్ క్రూ. ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేస్తామో నా కంటైనర్ అని డిలీట్ అయిపోద్ది. తర్వాత చెక్ చేసుకోవచ్చు, డాకర్ ps ఏమీ రన్ అవ్వట్లే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆల్రెడీ ఉన్న రన్నింగ్ కంటైనర్ని డిలీట్ చేయాలంటే డిలీట్ అవ్వదు, ఖచ్చితంగా కంటైనర్ని స్టాప్ చేసి అప్పుడే డిలీట్ చేసుకోవాలి. అర్థమైందా? సో మీకు గ్రూప్లో పెట్టిన వర్డ్ డాక్యుమెంట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, అదర్స్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఓకే, సో యూజ్లెస్ కంటైనర్స్ అన్నాయి అంటూ ఏముండవు. ప్రతి కంటైనర్ని మనం యూజువల్గా స్టాప్ చేసి డిలీట్ చేయాలి. అదే అట్ ద సేమ్ టైం ఒకే అన్ని కంటైనర్స్ని డిలీట్ కూడా చేయొచ్చు మనం. ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్ని మనం ఒక సింగిల్ లైన్లో డిలీట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి వేరే కంటైనర్ నేమ్ యాడ్ చేయాలి. సో ఇలా ఒక లైన్లోనే నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒక రియాక్ట్ అప్లికేషన్ డాకరైజ్ చేసి పూర్తిగా డాకరైజ్ చేసిన దాని మీద ఒకసారి కంటైనర్స్ అన్ని రన్ చేయండి. డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ వెర్షన్స్గా క్రియేట్ చేసి రన్ చేయండి. ఇప్పుడు నేను ఒక లెవెల్ వరకే చెప్తాను, మీరు దీని అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడే మీరు ఆ పర్టికులర్ టాపిక్ అన్నది నేర్చుకుంటారు. ఓకే, మీకు ఏమైనా డౌట్ వస్తే గ్రూప్లో పింక్ చేయండి. నో, అలా ఏం లేదు, 2 పోర్ట్స్ ఒకలాగే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నేను 3000 కాకుండా 3004 ఇస్తాను, అయినా సరే నాకు ఆ కంటైనర్ యాక్సెస్ అయింది. ఈ ఫస్ట్ పోర్ట్ ఏంటంటే ఎక్స్పోజ్ పోర్ట్, అంటే బయటికి లోపల ఉన్న ప్రాజెక్ట్ బయటికి అనేది స్పెసిఫై చేస్తుంది. అంటే ఈ 3004 అనే పోర్ట్ని యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డాకర్ ఏం చేస్తుంది అంటే ఆ కంటైనర్ లోపల ఆ కంటైనర్ లోపల రన్ అవుతున్న ప్రాజెక్ట్ పోర్ట్ నెంబర్కి మ్యాప్ చేస్తుంది. అర్థమైందా? మీకు ఇక్కడ చెప్పు. సో ఎప్పుడైతే ఒక యూజర్ హిట్ చేస్తాడో ఈ పోర్ట్ నెంబర్ని, ఆటోమేటిక్గా మ్యాప్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ 3004 క్లిక్ చేసినప్పుడు ఈ 3000 దీనికి మ్యాప్ చేస్తుంది. ఈ రియాక్ట్ అప్లికేషన్ ఉన్న లోపల ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, యూజువల్గా 3000 పోర్ట్ మీద రన్ అవుతుంది కదా, ఆ 3000 పోర్ట్లోకి మ్యాప్ చేస్తుంది ఎప్పుడైతే మనం 3004 హిట్ చేస్తే. చూడండి.
నేను ఇక్కడ కంటైనర్ నేమ్ మార్చాను, పోర్ట్ మార్చాను. చూడండి ఒకసారి 3004 పోర్ట్, లోకల్ హోస్ట్ 3004 రన్ అవుతుంది ఆ పోర్ట్ నెంబర్కి. ఓకే, సో హౌ టు డాకరేజ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ఏం కమాండ్స్ రాసాం, బ్యాక్ ఎండ్ అయినా మనం నోడే కదా వాడతాం. సో ఫ్రమ్ నోడ్ ఖచ్చితంగా ఇది మనకు ఉండాలి. వర్కింగ్ డైరెక్టరీ, ఈ వర్కింగ్ డైరెక్టరీ ఇది దేనికి స్పెసిఫై చేస్తుంది అంటే, ఈ వర్కింగ్ డైరెక్టరీ ఏంటంటే డాకర్లో మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం కదా, డాకర్లో ఆ ఇమేజ్ ఏ ఫోల్డర్లో పెట్టాలని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ కాపీ, సేమ్ ఫ్రంట్ ఎండ్ మీరు అట్లా రియాక్ట్ అప్లికేషన్ ఎట్లా బిల్డ్ చేశారో, డాకరైజ్ చేశారో, సేమ్ బ్యాక్ ఎండ్ కూడా అంతే. కానీ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఇక్కడ npm స్టార్ట్ రాకుండా నోడ్ server.js ఆర్ index.js. సో నేను రియాక్ట్ అప్లికేషన్ని డాకరైజ్ చేశాను కదా, మీరు ఏం చేస్తారంటే ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ తీసుకోండి, బేసిక్ బ్యాక్ ఎండ్ సర్వర్ క్రియేట్ తీసుకుని దాన్ని డాకరైజ్ చేయండి. సో మీ టాస్క్ అదే. సో అప్పటికి మీకు అవ్వకపోతే నాకు పింగ్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. డేటాబేస్ ఎలా కనెక్ట్ అవుద్ది. సో ఇక్కడ మనము ఈ డాకర్ ఇమేజ్ ఉంది కదా, సో ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు ఇవన్నీ మన లోకల్ ఇమేజెస్, అంటే నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ. సో హబ్ అనే ఒక ఇమేజ్ ఇది ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసిన వెంటనే SQL సో ఇలా మనం ఇమేజెస్ అన్నిటిని తీసుకువచ్చి, ఎప్పుడైతే మనం ఈ పైన సెర్చ్ చేస్తాం మనకి డిఫరెంట్ SQL ఇమేజెస్ వస్తాయి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఈ ఇమేజ్ని ఫస్ట్ మన అప్లికేషన్ లోపలికి పుల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్. మీకు ముందు ఈ కమాండ్స్ అర్థమైతే చాలు. సో ఈ టాస్క్ కంప్లీట్ చేయండి. ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ మీరే బిల్డ్ చేసి దాన్ని డాకర్ చేయండి. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే, I will take leave. Bye.